తమ్ముళ్ళకి, గ్రామ పెద్దలకి నా హృదయపూర్వకంగా నమస్కారం. మీరు నిండు మనసుతో ఈరోజు 8 మంది మెంబర్లని మరికి కృష్ణని సర్పంచ్గా గెలిపించినందుకు నేను హృదయపూర్వకంగా మీకు నమస్కారం తెలియజేస్తున్నాను. అలానే ఉప సర్పంచ్ పవిత్ర గారికి నా హృదయపూర్వకంగా మొట్టమొదటిగా మెంబర్లందరికీ మొట్టమొదట మీ గ్రామంలో ఆత్మీయతతో అందరినీ కలుపుకోలుగా తీసుకెళ్తున్నటువంటి లక్ష్మారెడ్డి గారికి, మరి సత్యం గారికి, మరి మిగతా యువత మిత్రులకి, మా ఎక్స్ఎంపీపీ యాదమ్మ గారికి అందరికీ నా హృదయపూర్వకంగా మరోసారి నమస్కారం. మీరు ఎంతో కష్టపడి మరి గెలిపించినటువంటి ఇష్టలకి మీరు 5 ఏళ్ళు మీరు తోడుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లానే మరి ఈరోజు గెలిపించిన దానికి ఆయన మీద కొంత భారం బాధ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏ విషయమైనా ప్రతి విషయానికి వెల్టూరు విషయంలో నేను తోడై ఉంటా. ఎందుకంటే నన్ను కూడా పెద్ద మనసుతో మీరందరూ కూడా కష్టపడి నన్ను గెలిపించారు, అందుకు నేను రుణపడి ఉంటా. మరి ఏ ఇబ్బంది ఉన్నా, ఏ అవసరానికైనా, ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా ఖచ్చితంగా నేను ఉంటా. ఇందాక లక్ష్మణ చెప్పినట్టుగా ఇంకో 2 ఏళ్ళైతే మన గవర్నమెంటే వస్తుంది. ఏ సంక్షేమానికి అభివృద్ధికి ఎక్కడ ఆటంకం లేకుండా ఆ ఊర్లో ఏ ఇబ్బంది లేకుండా అన్ని పనులు చేసుకోవటానికి మార్గం సుగమవుతుంది. మరి ఇప్పుడు ఏ అవసరాలు అయితే ఉన్నాయో ఇమ్మీడియట్గా అత్యవసరాలు అవుతున్నాయో వాటికి సంబంధించి మీరందరూ కూర్చొని మరి వాటిని నాకు ఇస్తే నేను కంపల్సరీగా మాట్లాడతా. అదే కాకుండా మరి వెల్టూరు గ్రామాన్ని ఒక మోడల్ గ్రామంగా తీసుకోవాలని ఏదైతే లక్ష్మారెడ్డి కోరిందో ఖచ్చితంగా అది వచ్చే ప్రభుత్వంలో మన ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మనం చేసుకుందామని చెప్పి మీకు అందరికీ మాటిస్తూ మీ అందరికీ మరోసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.